చెన్నైలోని అత్యంత కాస్ట్లీ ప్రాంతమైన పోయస్ గార్డెన్లో ఇల్లు కొనుగోలు చేయడంపై నటుడు ధనుష్ రియాక్ట్ అయ్యారు. ఇల్లు కొనుగోలు చేయడం కూడా ఇంత చర్చనీయాంశంగా మారుతుంది అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవడం తన చిన్ననాటి కల అని చెప్పిన ధనుష్ అసలు విషయాన్ని బయటపెట్టారు. పోయస్ గార్డెన్లో నేను ఇల్లు కొనుగోలు చేయడం ఇంత హాట్ టాపిక్గా మారుతుందని తెలిసి ఉంటే వేరే ఎక్కడైనా చిన్న అపార్ట్మెంట్ తీసుకునేవాడిని. ఆ ప్రాంతంలో నేను ఇల్లు కొనుగోలు చేయకూడదా? ఉన్న చోటనే నేను మిగిలిపోవాలా? అక్కడ ఇల్లు కొనడం వెనుక చిన్న కథ ఉంది. నేను ఏ హీరోకి వీరాభిమానో మీ అందరికీ తెలుసు. కేవలం ఆయన ఇల్లు చూడడం కోసమే చిన్నతనంలో ఓసారి పోయస్ గార్డెన్కి వెళ్ళా. ఆ ప్రాంతంలోనే జయలలితమ్మ ఇల్లు కూడా ఉందని అప్పుడే తెలిసి ఆశ్చర్యపోయా. ఏదో ఒక రోజు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా. 16 ఏళ్ల వెంకటేష్ ప్రభుకు ఇప్పుడు నేనిచ్చిన బహుమతే ఆ ఇల్లు అని చెప్పారు ధనుష్. దాదాపు 150 కోట్లు పెట్టి పోయస్ గార్డెన్లో ధనుష్ ఇల్లు కట్టించుకున్నట్టు 2021లో కథనాలు వచ్చాయి. 2023లో అది పూర్తయిందని సమాచారం. ఇక ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాయన్. ఇది ఆయన 50వ సినిమా. సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఇది సిద్ధమైంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ దీనిని నిర్మించారు. 100 కోట్ల బడ్జెట్తో ఇది రూపుదిద్దుకున్నట్లు సమాచారం. జూలై 26న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.